సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. 2025 సంవత్సరం మార్చి నెల 17వ తారీఖు ఉదయకాలం ఈ సమయంలో మా ప్రియులు బక్కపాటి రాంబాబు గారు, వారి సతీమణి మా సోదరి ఎస్తేరు గారిని బట్టి, లేక నాయన రెండవ కుమార్తె లక్ష్మి, వారికి ఇచ్చిన భర్త నాయన తండ్రి రామ్ ప్రసాద్ గారు, వారికి ఇచ్చిన కుమార్తె కుమారుడు, అలాగుని మూడవ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి దుర్గా భవాని అలియాసు శిరీష, మరి ఇప్పటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 18వ తారీఖున జరగనున్న వివాహం కొరకు ముందుగా కుమార్తె శిరీషాని లేక దుర్గా భవానీని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి భూమి మీద మీరు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు. తల్లి గర్భం నుంచి నేలను పడిన నాటి నుండి బిడ్డను వృద్ధిలోకి తీసుకొచ్చి నీకు రావాల్సిన మహిమ విగ్రహాలకు చెందకుండా నీ నామంలో జరగడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యత, ఈ కృప అంతటి కొరకు వందనాలు. రేపు జరగని వివాహంలో మీరు సహాయపడుతారండి. ఈరోజు పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తుండగా మీ మెండైన దీవెనలో కుమార్తె మీద మెండుగా మీరు కుమ్మరించమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈరోజు మరి డెకోవల వాస్తవ్యులు మరి మా ప్రియులు కుప్పెల్ల సుబ్రహ్మణ్యం గారు, వారి సతీమణి సోదరి రమాదేవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి ఏకైక కుమారుడు చిరంజీవి వీర వెంకట అశోక్ కుమార్ను బట్టి ప్రార్థిస్తున్నాం. అశోక్ కుమార్ను కూడా పెళ్లి కుమారుడు సిద్ధపరుస్తున్నారు తణుకులు, అందును బట్టి వందనాలు. విదాసుడు రామకృష్ణ గారు అక్కడ సిద్ధపరుస్తుండగా సహాయం చేయండి. విదాసునిగా నేను కూడా ఇక్కడ శిరీషను సిద్ధపరుస్తుండగా సహాయం చేయమని, ఈ కార్యాలు మీరు తోడుగా ఉండండి, వధువులను మీరు ఆశీర్వదించమని, రేపటి వివాహం కొరకు సిద్ధపరచమని, సమస్తం మీ స్వాధీనంలో ఉంచి మీ నామానికి మహిమకరంగా ఈ కార్యం అంతా జరిగించుకోమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో శిరీషాని పెద్ద కుమార్తెగా మనం సిద్ధపడుద్దాం. తైలం నుంచి బిడను అభిషేకించి ఈరోజు పెళ్లి కుమార్తెను మనం సిద్ధం చేద్దాం. రేపు జరగని వివాహం కొరకు కుమార్తెను ముందుగా సిద్ధం చేద్దాం. పెళ్లి కుమార్తెగా దైవంచి అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీవించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ప్రార్థన పూర్వకంగా మనం కొనసాగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి, మా ప్రియులు సోదరులు బక్కుపాటి రాంబాబు గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి ఎస్తేరి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన 3 కుమార్తెలు నాయన తండ్రి, వారికి ఇచ్చిన కుటుంబాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె మాధవి, వారికి ఇచ్చిన భర్త ప్రియులు వెంకటేశ్వరరావు గారు, వారికి ఇచ్చిన కుమార్తె సౌమ్యను బట్టి, రెండవ కుమార్తె లక్ష్మి, అదే రీతిగా వారికి ఇచ్చిన భర్త రామ్ ప్రసాద్ గారు, వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మూడవ కుమార్తె చిరంజీవి
సౌభాగ్యవతి దుర్గా భవాని 2025 సంవత్సరం మార్చి నెల 17వ తారీఖు ఈ ఉదయకాల సమయంలో కుమార్తె ఆ శిరీషను పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాం. దేవా, రేపు జరగని వివాహం కొరకు ముందుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తూ ఉండగా పెద్దలందరూ సంఘ పరిశుద్ధులు కుమార్తెను ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన ఆశీర్వచనములు మీ దీవెన కుమార్తె మీద మెండుగా ఉంచండి. తల్లి గర్భం నుంచి నేలను పడిన నాటి నుండి చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు పెద్దదానవై ఆవరణ భూషితురాలువైతివి అని నీ వాక్యంలో చెప్పబడినట్లుగా కుమార్తె శిరీష తల్లి గర్భం నుంచి నేలను పడిన నాటి నుండి కుమార్తెకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి నుండి కన్యాకుమారిలోనికి నడిపించి ఈ దినము వివాహ శుభగడియలకు కుమార్తెను మీరు నడిపించిన విధానం కొరకు నీ కొందనాలు. బిడ్డ జీవితంలో మీరు చేస్తున్న ఈ మేలు అంతటి కొరకై నిన్ను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. కుమార్తెకి మీరు ఇచ్చిన రక్షణ కొరకై వందనాలు, కుటుంబానికి మీరు ఇచ్చిన రక్షణ కొరకై వందనాలు, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి బిడ్డ జీవితంలో చేస్తున్న కార్యమును బట్టి నీ కొందనాలు. అలాగే ఈస్ట్ గోదావరి అనగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు వాస్తవ్యులైన కుప్పెల్ల సుబ్రహ్మణ్యం గారు, అలాగే రమాదేవి గారు వారి యొక్క ఏకైక కుమారుడు చిరంజీవి వీర వెంకట అశోక్ కుమార్ గారిని పెట్టుకోవడం మీ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు తణుకులో అశోక్ కుమార్ గారిని పెళ్లి కుమారుడిగా సిద్ధపరుస్తుండగా ఆ కుమారుని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ వధువులను రేపు వివాహం కొరకై సిద్ధపరచమని ఆయుత్తపరచమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరి పెద్దలందరూ బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా కుమార్తె మీద మీ మెండైన దీవెనలు ఉంచవలసిందిగా కోరుకుంటూ పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుండగా ఆయన రేపు వివాహానికి అర్హురాలుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తుండగా మీ మెండైన దీవెనలు ఉంచండి. బిడ్డను అభిషేకించి ప్రార్థిస్తూ ఉండగా మీ దీవెనలతో నింపమని కోరుకుంటూ పెద్దలందరూ ఆశీర్వచనములు మీ దాసులుగా మీ దాసురాలుగా మా ఆశీర్వచనములు తల్లిదండ్రుల ఆశీర్వచనములు మెండుగా కుమార్తె మీద కుమరించమని కోరుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, కూర్చోరా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. చదువుకుందామా? శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను
నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని ఆ దేవుని వాక్యంలో మనకి లోకంలో జరిగే వివాహం యొక్క తంతుని మనకి జ్ఞాపకం చేస్తూ ఆధ్యాత్మిక విషయాన్ని మనకి ఎప్పుడు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం శిరీషను పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నాం. తణుకులోనేమో అశోక్ కుమార్ని పెళ్లి కుమారుడిగా సిద్ధం చేస్తున్నారు. రేపు రోజులు వీళ్ళిద్దరిని కలిపి దేవుని సన్నిధిలో చక్కగా దంపతులుగా కలిపి వివాహం చేస్తాం వీళ్ళని. ఆ తర్వాత కలిసి వీళ్ళు జీవిస్తారు. ఈ తంతంతా దేని తెలియజేస్తుందంటే అసలైన పెళ్లి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను వివాహం ఆడటానికి భూమి మీద మనం సిద్ధపడాలి. వివాహం ఆడటానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే ముందు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడంటే ఆయన రక్షణ వస్త్రాలు. ఆ రక్షణ వస్త్రాలు దేనితో పోల్చాడంటే ఇక్కడ చెప్తున్నాడు, ఈ వచనంలో చెప్పాడు, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను. ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తెను ఏం చేస్తాం? చక్కగా సిద్ధం చేసిన తర్వాత తెల్లటి వస్త్రాలు కడతాం. చక్కటి తెల్లటి వస్త్రాలు. ఎందుకు తెల్లటి వస్త్రాలు కడతాం అంటే రేపు వివాహం. రేపు ఎవరిని పెళ్ళాడబోతుంది? అశోక్ని పెళ్ళాడబోతుంది రేపు పొద్దున శిరీష. దానికి ముందుగా ఏ వస్త్రాలు కడతాం? తెల్లటి వస్త్రాలు. ఈ తెల్లటి వస్త్రాలు అంటే అర్థం ఏమిటి? తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. ఇంతకుముందు పెళ్లి కూతురు చేయకముందు మామూలు బట్టలు కట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక వివాహం చేస్తామని దానికి ముందు పెళ్ళాడడానికి అర్హురాలుగా ఉండడానికి పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తాం. ఏమిటి పెళ్ళాడాలంటే? అంటే రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ. రక్షణ అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు కార్చిన రక్తములో మన జన్మకరమ దోషములు కడుక్కొని యేసు ప్రభు వారిని ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన దేవుడని ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అది రక్షణ. దాన్ని రక్షణ వస్త్రాలతో పోల్చాడు. అంటే మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం అనే ఈ ప్రక్రియను చూసారా? దాన్ని దేంతో పోల్చాడంటే రక్షణ వస్త్రాలతో పోల్చాడు. అంటే వస్త్రాలు కట్టుకుంటే అవమానం ఉండదు కదా. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి మనం వస్త్రాలు లేకుండా బయటకు వస్తామా? వస్త్రాలు లేకుండా బయటకు వస్తే అవమానం. అలాగే రక్షణ లేకుండా చనిపోతే అవమానం. సత్యదేవుని తెలుసుకోకుండా రక్షణ పొందకుండా చనిపోతే దేవుని ఎదుట అవమానం. దేవుడు రేపు పొద్దున్న అడుగుతాడు, ఎరా బాబు నువ్వు ఎందుకు రక్షణ పొందలేదు, నువ్వు నన్ను ఎందుకు అంగీకరించలేదు అని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం లేకపోతే అవమానం పాలవుతాడు రేపు రోజుట. అంచేత అవమానాన్ని కప్పేది ఏదనగా వస్త్రాలు. కనుక రక్షణ దేంతో పోల్చి చెప్పాడంటే వస్త్రాలతో. దేంతో పోల్చి చెప్పాడు? వస్త్రాలతో. అంచేత రక్షణ వస్త్రాలు. ఆ రక్షణ వస్త్రాలు ఏంటంటే తెలుపు వస్త్రాలతో పోల్చి చెప్పాడు. తెలుపు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకి గుర్తు. అంచేతనే దేవుని వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? 3:4 ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని అదిగో నాతో కూడా సంచరించెదరు. సరే, తమ వస్త్రములు అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వస్త్రాలు ఏం చేసుకోలేదంటే వాళ్ళు? అపవిత్ర పరుచుకోలేదంట వాళ్ళు.
అంటే వారు ఏ వస్త్రాలు కట్టుకున్నారు? తెల్లటి వస్త్రాలు కట్టుకున్నారు. వారు ఏ వస్త్రాలు ధరించుకున్నారన్నారు? తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. కనుక తెల్లని వస్త్రాలు ఎందుకు ధరించుకున్నారంటే నాతో కూడా సంచరించడానికి వారు అర్హులు. అది తెల్లని వస్త్రాలు ఎందుకు ధరించుకున్నారంటే ఆయనతో కూడా సంచరించాలంటే తెల్లని వస్త్రాలు ధరించుకుని అర్హులు కావాలి. అంటే పెళ్లి కుమార్తెను ఎందుకు సిద్ధం చేస్తామంటే కుమార్తె తెల్లటి వస్త్రాలు ఎందుకు కట్టుకుంటుందంటే రేపు పెళ్ళాడడానికి అర్హురాలు అవుతుంది. అది పెళ్ళాడడానికి అర్హురాలు. అందుకే దానికి ముందుగా పెళ్లి కుమార్తెగా అందుకే సిద్ధం చేస్తాం. పెళ్లి కుమారుడికి తెల్ల బట్టలు కడతాం. ఆల్రెడీ యేసుప్రభు పరిశుద్ధుడే. పెళ్లి కుమారుని కూడా పెళ్లి కుమారుడిగా సిద్ధం చేస్తాం. ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు. యేసుప్రభు పెళ్లి కొడుకు తెల్లటి వస్త్రాలు కడతాం. అలాగే పెళ్లి కుమార్తెను సిద్ధం చేస్తాం, తెల్లటి బట్టలు కడతాం. ఎందుకంటే రేపు పెళ్ళాడటానికి అర్హురాలని అర్థం. అది అలాగే రక్షణ పొందితే యేసుని పెళ్ళాడటానికి అర్హులేము మనం. అది మన పాపాలు క్షమించబడ్డాయని, మనం పరిశుద్ధులమయ్యామని, రక్షణ వస్త్రాలు ధరించుకున్నాం కనుక పవిత్రులమయ్యాం కనుక ఆ పవిత్రుడైన యేసు ప్రభువాని పెళ్ళాడటానికి మనం అర్హులమని గుర్తెరగాలి. అంచేతనే తెల్లటి వస్త్రాలు అందుకే కడతాం. పెళ్లి కూతురుగా పెళ్లి కుమారుడిగా సిద్ధపరిచిన రోజుని అందుకే తెల్లటి వస్త్రాలు అందుకే కడదాం. అందుకే ఆ మాట చెప్పాడు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని 5వ వచనంలో అంటాడు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని. జయించువాడు, లోకంలో మనం అన్నీ జయించాలి. లోకాన్ని జయించాలి, తర్వాత పాపాన్ని జయించాలి, తర్వాత శరీరాన్ని జయించాలి. ఇవన్నీ జయించాలి. జయించే ప్రతివాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. పాపానికి లోనవ్వడెక్కడ? పాప జీవితం మీద జయం ఉండాలి, లోకం మీద జయం ఉండాలి, అపవాది మీద జయం ఉండాలి. జయించిన వాడు తెల్లటి వస్త్రాలు ధరించుకుంటాడు. వాడు వస్త్రాలకు మరకలు అంటుకోవు, మచ్చలు అంటుకోవు. ప్రతి దాని మీద జయాన్ని పొందుకుని ఉంటాడు వాడు. అర్థమైందా? మురికి వస్త్రాలు ఆ వ్యక్తి ధరించుకోడు. కనుక జయించువాడు ఏం ధరించుకుంటాడు? తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడు ఆయన వివాహం ఆడడానికి అర్హుడు అని గుర్తెరగాలి. అంచేతే పెళ్లి కుమార్తె చేసిన రోజుని తెల్లటి వస్త్రాలు అందుకే ధరిస్తాం. అంచేతే అక్కడ అన్నాడు కదా, పెళ్లి కుమార్తెగా ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన నాకు నీతి అనే పైబట్టను ధరింపజేసి ఉన్నాడు అని చెప్పాడు. నీతి అనే పైబట్టని అనగా రక్షణ మనకు అనుగ్రహించి ఆ తెల్లటి వస్త్రాలు ఇచ్చి పెళ్లి కుమార్తెగా దేవుడు మన అందరినీ సిద్ధం చేస్తున్నాడు. అదే పరంపరలో ఈరోజు శిరీష్ను కూడా దేవుడు పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నాడు. రేపు జరగబోయే వివాహానికి ముందుగా దేవుడు శిరీష్ను పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నాడు. అంచేత ఈ సమయంలో మనం పెళ్లి కుమార్తెను చక్కగా శిరీష్ను పెళ్లి కుమార్తెగా మనందరూ సిద్ధం చేద్దాం. కనుక ఈ పెళ్లి కుమార్తె చేసే సందర్భంలో ఇంకా ఎవరైనా యేసుప్రభువుని సరైన రీతిలో ఎరగని వారుగా ఉంటే యేసుప్రభుని తమ స్వరక్షకునిగా అంగీకరించాలి. ఆయనే రక్షకుడు, ఆయనే నిజమైన పెళ్లి కుమారుడు. ఆయన ద్వారానే పాపాలు క్షమించబడతాయి. అందుకంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగా అన్నాడు. కనుక సర్వపాపను పరిహరించబడాలంటే ఆయన రక్తంలోనే కడుక్కోవాలి. ఆయనే పరిశుద్ధుడు. తదరక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగా అన్నాడు. ఆయన రక్తంలో మన పాపాలు క్షమించబడతాయన్న వాస్తవాన్ని ఎరిగి యేసు ప్రభువుని మన సురక్షగా అంగీకరిందాం. అటు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ధన్యులయ్యి అసలైన పెళ్లి కుమారుడు యేసు ప్రభుత్వంలో రాబోతున్నాడు కనుక ఆయన వివాహములను కూడా తెలియచేస్తూ నరకం నుండి తప్పించుకోవాలి. ఆయన వివాహముడు ఆయనతో యుగాలు జీవించాలని కూడా ఈ సందర్భంగా ఈ మాటలు తెలియజేస్తూ ఇప్పుడు మనందరం కలిసి శిరీష్ని పెళ్లి కుమార్తెగా సిద్ధం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనం కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.